విమర్శగా అనుకోండి, సూచన అనుకోండి, కానీ దిస్ గవర్నమెంట్, ఐ కెన్ గివ్ యూ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ, ఈజ్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద పాస్ట్ 4 months. వెదర్ ఇట్ ఈస్ గవర్నెన్స్ ఆర్ గవర్నమెంట్ వ్యవహార శైలి, మంత్రులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో, డెలివరబుల్స్లో కానీ, ఈవెన్ నేను చూస్తున్నా కదా రైట్ ఫ్రమ్ సెక్రటరియట్ ఫంక్షనింగ్ నుంచి సీఎం ఆఫీస్ కూడా చాలా లాక్స్తో ఉంది. సీఎం పేషి కూడా చాలా లెథార్జిక్గా ఉంది. అటువంటి సెక్రటరీస్ పంపించే ఫైల్స్ని కూడా ప్రాపర్ డిస్పోజల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్యూర్లీ వీక్నెస్. నేను ఏమంటున్నా, యథా రాజా తథా ప్రజ అండి. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇప్పుడు December 7వ నాడు వాళ్ళు ఆఫ్ కోర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. December 9న రెజ్యూమ్ చేశారు ఆఫీస్ సెక్రటరియట్. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. కొన్ని అయినాయి, కొన్ని అవ్వలేదు. అది ఒక డెఫినెట్గా అది ఫెయిల్యూర్ అంటే డిస్కంఫర్ట్ అనుకోండి, డిస్కంఫర్ట్. తర్వాత ప్రాసెస్లో ఉన్నాయి అనుకుందాం, పోనీ అప్పుడే వచ్చారు కాబట్టి ప్రాసెస్లో ఉన్నాయి అనుకుందాం. మరి మనం రాగానే ఫెయిల్ అయ్యండి అనడం కూడా విజ్ఞత అనిపించుకోదు. మీరు అనలేదు, విజ్ఞత అనిపించుకోదు. ప్రాసెస్లో ఉన్నారు, రైట్. రుణమాఫీ ఎస్, డెఫినెట్గా వాళ్ళు టైం, మీ విమర్శల నేపథ్యంలో, బీజేపీ విమర్శల నేపథ్యంలో 15th August అని సీఎం హిమ్సెల్ఫ్ అగ్రీడ్. 15th August ఇస్తారు. ఓకే, వెల్, గుడ్, బాగానే ఉంది. కాకపోతే 100 days అవ్వగానే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ షెడ్యూల్ రావడము, వాళ్ళకి అసలు ఊపిరి తీసుకునే టైం లేదు. తర్వాత రాజకీయం చేయాలి, వాళ్ళు కూడా రాజకీయం చేసుకోవాలి, ఎంపీ సీట్లు గెలిపించుకోవాలి కదా, రాజకీయం చేసుకోవాలి, ఫైనాన్షియల్ బర్డెన్స్, ఇవన్నీ ఆలోచించరా? అంత 5 నెలలకే అయిపోయింది అని అంటే నేను మీకు ప్రభుత్వాన్ని డిమోరల్ చేసే ప్రయత్నమే కదా. అదే పని చేస్తాం కదా. డిమోరల్ ఇన్ ద సెన్స్, ఐ కాంట్ సే ద సేమ్ స్టేట్మెంట్. డిమోరల్ అని అనలేము, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం కదా అంటున్నా. ఖచ్చితంగా నేను ఇప్పటిదాకా మీకు ఏం చెప్పినాను, నేను ఎక్కడ మీరు ఫెయిల్ అయిపోయినారు, మీరు ఖతమైపోయినారు అంటలేదు. మీరు అంటలేరు, ఈవెన్ టుడే మీ పార్టీ నాయకులు, అగ్రనేతలు. నేను అందుకే చెప్పిన, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ డిగ్రీ. నేనేమన్నా ఎవరెవరి స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క హోదాని బట్టి వాళ్ళు మాట్లాడతారు, నేను తప్పనట్లేదు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ మేము అదే అంటున్నా, ఓవరాల్గా ఎవరం మాట్లాడినా, ఏ స్థాయిలో మాట్లాడినా, ఏ పదజాలం మాట్లాడినా కానీ ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, ప్రజలు కోరుకున్న దానికి మీ యొక్క స్పందన, దీన్ని మించి మేము వేరే ఏమైనా అడిగినామా ఒకసారి చూసుకోండి. సంచలనాత్మకంగా మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీకి లేదు, మీరేదో కూలిపోవాలని మాకు ఉద్దేశం లేదు. మీరు పనిచేసి ప్రభుత్వంలో అనకండి, కోరుకుంటున్నారు ఎప్పుడు పడిపోతాయి ప్రభుత్వం అని. ఎందుకంటే వచ్చిన day 1 నుంచే మొదలెట్టినారు. ఏమంటే ఖచ్చితంగా అసెంబ్లీలోనే వ్యవహార శైలిని, తడబాటును ప్రశ్నిస్తాము. దాని అవతల వాళ్ళు ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటే, ఎట్లా అన్వయించుకుంటే అట్లా ఉంటుంది. నేను ఒకటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, బేసికలీ ఇవాళ గవర్నమెంట్ వైపు నుంచి ఎంత మేరకైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ప్రభుత్వం పనిచేయట్లేదనే విషయాన్ని చెప్తున్నాము. దాన్ని సరి చేసుకోండి, ఇట్లా ఉండండి, అది మీ కర్మ. రైతు రుణమాఫీ విషయంలో మీరు తెచ్చారు కాబట్టి టాపిక్ చెప్తున్నాను. రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి అనేక మాటలు గతంలో మీరు వేసేవాళ్ళు, పలానా డేట్ రోజు క్రోనాలజీ, ఈ రోజు ఏమన్నారు, సరే ఇప్పటివరకు కాలేదు. 15th August ఏమో చేస్తామని చెప్పారు. నాకు అర్థం కాలేదు, ఆర్ యూ నాట్ కాన్ఫిడెంట్? మీరు ఏ ఊరికి పోతే ఆ ఊరు భగవంతుని మీద కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 4 నెలల ముందు మీకు కొట్టేసినటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మరైన ఒక అభద్రతా భావం మీ దగ్గర ఉందా? ఇది అనుకుంటారు కదా. వై హావ్ టు మీరు అన్న దాంట్లో లాజిక్ ఉందండి. మీరు అన్న దాంట్లో ఆయన August 15th అని అన్నారు అని అంటే కొంత వెసులుబాటు తీసుకుంటున్నారు, టైం లేదు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. మనం పొలిటికల్గా కావచ్చు, లేకపోతే అబ్జర్వర్స్గా కావచ్చు. రెండోది, ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నారు అని అంటే ఎలక్షన్లు. యా, డెఫినెట్లీ మీరు చేసినట్టే వాళ్ళు ప్రజలకి ఒక చీఫ్ మినిస్టర్ అనేవాడు మాట్లాడినప్పుడు ఇది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, డెఫినెట్గా ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక విశ్వాసం లేకపోవడం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ కస్టమ్. సరే, మీరు కంటిన్యూ చేస్తే చేయండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు ఇంతకుముందు, ప్రతిరోజు భాగ్యలక్ష్మి ఓట్లేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని గురించి మాట్లాడలే. మనం ప్రజా జీవితంలో ఉన్నాం కదా. వెన్ యూ స్పీక్, వాళ్ళు భాగ్యలక్ష్మి అమ్మవారి మీద వాళ్ళు ఓట్లేస్తే మీరు రోజుకో యాగం, రోజుకొక ఇది యాగం చేయడం లేదు. చేసిన వాళ్ళు దేవుళ్ళు తప్పే లేదండి. ఒక మజ్లిస్ తప్ప మీ 3 పార్టీలు బేసిక్ గా హిందూ లీడర్షిప్ ఉన్న పార్టీలే. అంటే హిందూ అంటే అదే మతం అని కాదు అనేది. ఎవరు కాబట్టి దేవుడి మీద ఓట్లేస్తారు, తప్పే ఉంది అందులో. మేము యజ్ఞాలు యాగాలు ఒకళ్ళవి, ఆ దేవుడి మీద ఒకళ్ళది, ఈ దేవుడి మీద ప్రమాణం, ఇవన్నీ కామన్. నా పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒకటి
గవర్నమెంట్ని విమర్శించడము, ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపడం అంతవరకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అవును. అది అపోజిషన్కి ప్రజలు ఇచ్చిన అధికారం కూడా. అవును, ప్రజలు ఇద్దరికీ అధికారం